ఓకేనండి, ఇప్పటి వరకు అయితే మన దగ్గర చేసిన వాళ్ళు అందరి లిస్ట్ ఉండేమాట. దగ్గరగా ఫస్ట్లో మన దగ్గర చేసింది ఇదిగోండి 11 మంది ఒక చోట. తర్వాత వచ్చేసి ఇగో 13 మంది అలా ఉన్నారన్నమాట. ఇలా మచ్చర్లు వాటికి సంబంధించిన 50,000, 70,000, 30,000 వాడకాలు ఇవన్నీ ఉండయి. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు దాకా లెక్క చేస్తున్నా. ఒక అరగంట అయింది, ఎందుకంటే ఇక్కడ పని పూర్తి అయిపోయింది కదా. అందరికీ నేను రావాల్సినవి ఉంటే వాళ్ళకి ఇవ్వడమా, లేకపోతే నాకు రావాల్సినవి ఉంటే నేను అడిగి తీసుకోవడమా జరిగిద్ది. తర్వాత మా బామ్మర్ది కూడా లెక్క చూడమంటున్నాడు, చూడాలి. ఏదన్నా నిజాయితీ గుండి చేస్తాడండి కొన్నాడు. నెంబర్ 1 పనిలో కానీ మాట పోకుండా చేయడం కానీ. సరే, కర్రీ అయితే అయింది, చూద్దాం. ఇంకా చికెన్ కర్రీ చాలా బాగా చేసింది. చికెన్ కాజు కర్రీ చెప్పేలే, కాజు ఒకటి యాడ్ చేసేలే కానీ అక్కడక్కడ వేసింది కదండి. అక్కడక్కడ జీడిపప్పులు వేసింది. ఇంకా చూస్తున్న నూరిపోతుంది. ఫస్ట్ టైం అది కూడా తింటాం ఇలాగ కాజు చికెన్ కర్రీ. గ్రేవీతో సూపర్ చేసింది. తర్వాత సంగతి ఇది పంజాబీ రోటీస్ ఉంటాయి చూసావా, పులకాలు కానీ రోటీస్ ఉంటే సూపర్గా ఉంటుంది. పరోటా ఉన్నా కూడా అది దీని వ్యవహారం. యాక్చువల్ ఫైనల్గా అయితే కర్రీ అయితే ఉడికింది. మన డిమార్ట్లో తీసుకొచ్చండి. నెయ్యి అయితే పైన వేసేసుకోవాలి కర్రీ పైన. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. బావ అయితే ఇంకా చికెన్ కాజు కర్రీ అయితే చేయమన్నాడు. అదేనండి, చికెన్ జీడిపప్పు కర్రీ అయితే చేయమన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఉన్నట్టుగా మాట్లాడకుండా చికెన్ కాజు అని, చికెన్ బేజు అని కొత్త వెరైటీస్ పేర్లు నువ్వేగా చెప్తుంది. చికెన్ కాజు కర్రీ చేయవా రాజీ అని చెప్పేసి ఇప్పుడండి మన సబ్స్క్రైబర్ని కలిసి వస్తున్నాం అన్నమాట. అత్తగారిని కలిసి వచ్చాము. వస్తూ చికెన్ విజయవాడలో చికెన్ బాగుండిద్ది అంటా అంటున్నాడు బావా. మన సబ్స్క్రైబర్లు అందరిని మన ప్రేమగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు అయితే ఇంకా మా అమ్మగారు అయితే ఉన్నారండి. ఇంకా ఆమెను ఇప్పుడే కలిసి వచ్చి మంచి మర్యాదలు తీసుకొని వస్తున్నమాట. ఇంకొచ్చేటప్పుడు ఇంకా మా అమ్మగారు అయితే భోజనం కూడా పెట్టారు. నాని తినిందా కోరుకోలేదు అనమాట. నాని తిను అని చెప్పేసి పలావాను అలానే చికెన్ కర్రీ చేసింది, సూపర్ చేసింది. అలానే ఇంకా చిన్న బిర్యానీలో జీడిపప్పులు వేసింది. చూసిన కాంచి మనం కూడా డీమార్ట్లో తీసుకొచ్చాం కదా రాజీ, ఇటుపెట్టు లైట్కి వెళ్ళి మనం కూడా డీమార్ట్లో సరుకులు తీసుకొచ్చాం కదా రాజీ. జీడిపప్పులు ఉన్నాయి కదా, ఎప్పుడు తినలేదు. కాజు అంటే దాన్ని జీడిపప్పును కాజు అంటారా అంటే రాజీ అన్న పదంతో నేను తెలుసుకున్నాను అనమాట. అయితే రాజకుమారి కాజు చికెన్ కర్రీ చేయబోతుంది, కొత్తగా వెరైటీగా చేయబోతుంది అనమాట. చూద్దాం మరి ఆ చికెన్ కర్రీ ముక్కలు కాజులా తయారవుతాయో, లేకపోతే కాజు ముక్కలు దానిలో కలిసిపోయి మిక్సర్ అవుతాయో చూద్దాం. సరేనండి, చికెన్ కాజు కర్రీలో కావాల్సిన మా ఫ్రెండ్స్ వేసింది కూడా ఇదిగోండి. సుహాస్ని 2 జీడిపప్పులు వేసేసింది. నువ్వు చేసే పనులు చాలా ఉండి చేపు బావా. పని మీలో బావా. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, పలావ్ దినుసులు జీడిపప్పు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా టమాటా మొత్తం ఆయిల్లో బాగా మగ్గేంత వరకు అయితే తిప్పేసుకున్నాం. ఈ కందనకాయ ముక్కలు, లెగ్ పీస్ ఈ మొత్తం అయితే ఫ్రై చేయమన్నాడు. ఇవి కూడా ఫ్రై చేసేద్దాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు మొత్తం అయితే ఆయిల్లో అయితే బాగా మగ్గాయి కదా. ఇవనేది బాగా మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా అయితే. సరేనండి, చికెన్ ఫ్రై చేయమన్నాడు కదా బావ అయితే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు అయితే 2 స్పూన్లు కారం, అదేవిధంగా సాంబార్ పొడి. ఇదైతే మొత్తం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ
జీడిపప్పు మొత్తం వేయించి ఫ్రై చేసాం కదా, ఆ పేస్ట్ కూడా కొంచెం వేసేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. మసాలా మొత్తం అయితే బాగా ముక్క పట్టేంత వరకు మొత్తం అయితే లెగ్ పీసులకి పట్టే విధంగా మొత్తం బాగా తీసుకోవాలి. ఓ పక్క అయితే కర్రీ చేయడానికి ఆయిల్ కూడా బాగా వేడింది. కర్రీ ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూద్దాం మరి. ఇవి అయితే ఇప్పుడే కదా మసాలా మొత్తం అయితే పట్టించేసేసుకుంది. ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేస్తున్నాను. అయితే బాగా వేడింది కదా, ముందుగా అయితే జీడిపప్పు వేసేసుకోవాలి. జీడిపప్పు వేసేసుకున్న తర్వాత మసాలా మొత్తం మిక్సీ పట్టింది కదా, మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయిందండి, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ లైట్ అనేది మనకి అంతగా కనిపించట్లేదు. అందుకని చెప్పేసి త్వరగా అయితే చేస్తా ఉన్నాను. మసాలా మొత్తం అయితే మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగేసుకోవాలి. బాగా వేయించిన తర్వాత కర్రీ మొత్తం చూపిస్తాను. చేసేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఫ్రై చేసేసుకున్నాం. బాగా ఫ్రై అయిన తర్వాత చూసేద్దాం. ఇప్పుడు మనకి గ్రేవీ అయితే బాగా మరుగుతూ ఉంది కదా, కారం పసుపు మొత్తం వేసేసుకుందాం. గ్రేవీ అయితే మనకు బాగా ఉడుకుతూ ఉంది కదా, కారం వేసేసుకుందాం. ఈ విధంగా బాగా ఉడికేసిన తర్వాత కొంచెం సాంబార్ కూడా వేసేసుకోవాలి. సాంబార్ అయితే వేసుకున్నాం కదా, కల్లుప్పు కూడా వేసేసుకొని బాగా కల్లుప్పు వేసేసుకోవాలి. ఈ విధంగా కల్లుప్పు వేసేసుకున్న తర్వాత ముందుగా అయితే కల్లుప్పు పసుపు వేసేసుకొని చికెన్ ముక్కలు అయితే ఉడకబెట్టేసాను. ఇంకా ముక్కలు అయితే కలిపేసుకున్నాం. చికెన్ ముక్కలకి ఈ గ్రేవీ మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేస్తున్నాను కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా చాలా కొత్తగా ఉంది ఈరోజు అయితే. ఈ విధంగా 5 నిమిషాలు ఉడకనిచ్చేసుకుందాం. ఈలోపు అయితే ఫ్రై కూడా కర్రీ చేసుకోవాలి. చికెన్ ముక్కలు మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై అయింది కదా, లెగ్ పీస్ ఫ్రై అవ్వడానికి మనకు ఒక 2 నిమిషాలు పట్టుద్ది. మన చికెన్ కర్రీ చూడండి ఏ విధంగా ఉడుకుతూ ఉందో, ఒక చుక్క వాటర్ కూడా పోయలేదు. ఈ విధంగా ఉడికేసుకున్న తర్వాత కర్రీ అనేది దింపేసేసుకుందాం. కొత్తిమీర కరివేపాకు అవి ఏం తేలేదండి, ఇంట్లో ఉన్నాయనుకున్నాను, అవేమో వాడబడిపోయినాయి, అందుకని చెప్పేసి వేయట్లేదు. ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లో ఈ చికెన్ కాజు కర్రీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అది కానీ కలర్ఫుల్గా చాలా బాగుంది. మరో పక్క ఫ్రై కూడా అవుతూ ఉంది కదా, భోజనం చేసేటప్పుడు చూపిస్తాను, చూద్దామండి మరి. ఫైనల్గా అయితే కర్రీ అయితే ఉడికింది. మన డీమార్ట్లో తీసుకొచ్చండి నెయ్యి అయితే పైన వేసేసుకోవాలి కర్రీ పైన. ఇంకా మా బొడ్డోడు మా బామ్మది కనుక భోజనం చేస్తారు, గొడ్డెత్తుందిలే. ఇంకా ఇదండి ఈరోజు వరకు వీడియో. నెక్స్ట్ వీడియోలో మా ట్రైన్ ప్రయాణం అన్నమాట. ఉదయం లేచి అన్ని రాజకుమార్ ఈరోజు మూట అన్నీ సర్దేసుకుంది. రేపు మళ్ళీ 2 గంటల ట్రైన్ ఉంది, చూసుకొని వెళ్ళాలి. మరి రేపు ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి, సరేనా? అందరికీ బాయ్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హ్యాపీ జర్నీ అని కామెంట్స్ సెక్షన్ చెప్పండి. రేపు ప్రయాణం ఎలాగ ఉండబోతుందో చూద్దాం మరి.
ఇప్పుడు దాకా రాజే చాలా కష్టపడి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, కాజులతో చేసి తర్వాత పిల్లలకు స్నానం చేసి అది చేస్తే ఆ లోపల లెక్క చూసుకుంటా ఉన్నాను అనమాట. ఫ్రై కూడా అయిపోవచ్చు, అడుగు పట్టింది ఆ వారం. తిన్నాం ఒకసారి, తిని టేస్ట్ అవుతా అలాగ ముందు చెబుతాను. ఓకేనండి, చికెన్ కాజు కర్రీ అయితే గ్రేవీతో పెద్దగా చెప్పు. సరేనండి, చికెన్ కాజు కర్రీ అయితే వేడి వేడి అన్నంలో మెరిసిపోతుంది కర్రీ ఇలా జీడిపప్పు ఒకటి, అలానే ఒక ముక్క ఒకటి. ఎలాగుంది లాలాజాలం? తిన్నాయి. స్పైసీగా ఉంది కదా, బాగుందా? ఆ ఫ్రై కూడా తిను. సరే.